నేను ఇండియాలో ఉన్నానండి. గత కొన్ని రోజుల నుంచి వీడియోలు సరిగ్గా పెట్టట్లేదు. దానికి గల కారణం 9 నెలల కిందట నాకు నేపాల్లో యాక్సిడెంట్ అయితే అయింది. అప్పుడు నా కాలు అయితే కొంత డ్యామేజ్ అయితే అయింది. నేను చేసిన తప్పు ఏంటంటే అప్పుడే హాస్పిటల్లో చూపించుకుంటే తక్కువలో పోయేదేమో. ఒక 20 దేశాలు అయితే 2025 సంవత్సరంలో తిరగాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. నేపాల్ అనేది నా 4వ దేశం. ఇంకా ఆ నేపాల్ తీసేస్తే 16 దేశాలు రిమైనింగ్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేయాల్సిందే. ఇప్పుడు మనం హాస్పిటల్ ఇదంతా అనుకొని వెళ్ళామంటే ఖచ్చితంగా ట్రావెలింగ్ ఆగిపోద్ది, అనుకున్నది చేయలేమని చెప్పి నేనేమనుకున్నానంటే అండి, ఖచ్చితంగా అనుకున్నది సాధించాలి, ఇది చేయలేకపోతే ఇంక లైఫ్లో ఏది చేయలేనని చెప్పి డిసైడ్ అయిపోయి మూర్ఖంగా వెళ్ళిపోయాను. ఎవరికి అనుకున్నది అయితే సాధించానండి. 20 దేశాలు అయితే పూర్తి చేశాను అదే కాలు నొప్పితో భరించుకుంటూ. ఈ 20 దేశాలు ట్రావెలింగ్ చేస్తున్న క్రమంలో నా కాలు ఏదైతే ఉందో ఆ నేపాల్లో ఉన్నప్పుడు ఒక 60% ఉందనుకోండి, అది పెరుగుతూ ఒక 90%కి అయితే వెళ్ళిపోయింది. దానివల్ల ఇంకా వీడియోస్ చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది. ట్రావెలింగ్లో భాగంగా ఎక్కువగా నడుచుకుంటూ తిరుగుతాము. అలా ఎక్కువ దూరం నడుస్తున్న నొప్పి వస్తుంది. మళ్ళీ వీడియోలు తీయడం కొంచెం బాగా ఇబ్బంది అనిపించేసి ఇదంతా కాదులే అని చెప్పి ఇంకా మన చివరి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ అండి. అక్కడి నుంచి భారతదేశం వచ్చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఎంఆర్ఐ స్కాన్ అయితే తీయించుకోమన్నారు. దీంట్లో ఏమైందంటే నాది కాలు అయితే ఇంజూర్ అయితే అయింది మీకు అన్నారు. సో దానికి వచ్చేసి ఒకటి సర్జరీ చేయించుకోవాలి, రెండోది ఏంటంటే స్ట్రెంథనింగ్ అండి. అంటే బలపరుచుకున్నావు అంటే నీ కాలు నువ్వు మంచి ఆ కాలుకి సంబంధించిన వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకున్నావు అంటే 90% సెట్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఆ వ్యాయామాలను కూడా రీహాబ్ వర్కౌట్స్ అంటారు. కొన్ని ఆ కాలుకి సంబంధించి ఉంటాయి. అవన్నీ కూడా ఫిజియోథెరపిస్ట్ అని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేయిస్తారండి. డైలీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యాయామాలు అవన్నీ ఆయన చేపిస్తూ కొన్ని మిషన్లు అయితే పెడతారండి కాలుకి. అలా చేసుకుంటూ నాకు దగ్గరలో ఉన్న జిమ్లో కూడా జాయిన్ అయ్యాను. అక్కడ కూడా మళ్ళీ ఈ కాలుకి సంబంధించి వేరే రకమైన వ్యాయామాలు చేస్తూ ఈ కాలు సెట్ చేసుకునే పనిలో ఉన్నానండి. ఎందుకంటే నాకు ఇది ఒక్కటి సెట్ అయింది అనుకోండి, నేను ఇంకా మంచిగా ట్రావెలింగ్ అయితే చేయొచ్చు. ఈ నొప్పితో నేనేంటంటే మొత్తం నేను అనుకున్నది పూర్తిగా చేయలేకపోతున్నానండి, మధ్యలో ఆగిపోతున్నాను. కాబట్టి ఇది మొత్తం సెట్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఈ పనుల్లో పడి నన్ను నేను చూసుకొని సరి చేసుకునే క్రమంలో వీడియోస్ కూడా కొత్తవేం తీయలేకపోతున్నాను. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడియోస్ ఏం పెట్టలేదు. కాబట్టి నాకు ఇంకా కొన్ని రోజులు పడుతుంది ఈ కాల్ అనేది సెట్ చేసుకోవడానికి. ఈ గ్యాప్లో నేను తిరిగిన గత 20 దేశాల్లోని షార్ట్ వీడియోలు అయితే కొన్ని ఉంటాయండి. అవన్నీ కూడా ఏంటంటే నేను అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ యాక్టివ్లో ఉండడానికి. అతి త్వరలోనే నా కాలుని సరి చేసుకొని మీ ముందుకి మరింత యాక్టివ్గా అయితే వచ్చి మరెన్నో దేశాలు అయితే కవర్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఎప్పట్లో నాకు ఉంటుందని ఆశిస్తూ, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా సెలవు, త్వరలో కలుద్దాం. ఉంటానండి.